హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి పొటాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం నా స్టైల్లో. ముందుగా స్టవ్ అంటించి బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దీంట్లో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకున్నది దీంట్లో వేసుకోవాలి. వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే పొటాటోస్ పీల్ చేసినవి కట్ చేసినవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా వీటిని ఒకసారి తిప్పుకోవాలి. ఇది చాలా అన్నీ ఉంటుంది, రైస్లోకైనా చపాతీలోకైనా. చపాతీతో అయితే పర్ఫెక్ట్ అసలు సూపర్ ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో చేయండి. లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసి ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. ఎక్కడ అడగకుండా చూసుకుంటూ మంచిగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం లిడ్ పెట్టుకోవాలి. చాలా ఎమ్మి ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చపాతీ లింక్ కూడా పెడతాను చూడండి. తర్వాత టమాటాలను కూడా యాడ్ చేయాలి. టమాటాలను కూడా యాడ్ చేసి మంచిగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఉప్పుని వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ కంటే ఉప్పు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత పసుపుని యాడ్ చేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని మంచిగా వీటన్నిటిని ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకుని మంచిగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఆ పొటాటో బంగాళదుంప ముక్కలు మురిగేంత వరకు వాటర్ వేసుకుని మంచిగా ఒకసారి తిప్పుకుని లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టుకున్న తర్వాత మనం లిడ్ తీసేసరికి మొత్తం వాటర్ అంతా ఇగిపోయి ఉంటుంది. అప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన పొటాటో కర్రీ రెడీ. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.